20 సంవత్సరాలకు ముందు నుంచి నా దగ్గర ఉన్నటువంటి యాంటిక్ జ్యువెలరీ బాక్స్ అండి. వెల్కమ్ టు మన మాటలు. చెప్తుంది నేను, వింటుంది మీరు. నేను మీ సౌజన్య హరిప్రసాద్. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇది 2004 సంవత్సరం నుంచి నా దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ బాక్స్ అండి. దీనితో నాకున్న జ్ఞాపకాలని మీతో పంచుకోవడానికి ఈ వీడియోలోకి వచ్చాను. ఇంకొకటి, ఈ బాక్స్ 2004 సంవత్సరంలో నేను చంద్ర స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ డైరెక్టర్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక క్యాపింగ్ ఫంక్షన్ కి నాకు ప్రజెంట్ చేశారండి. నేను ప్రొఫెషనల్ గా వచ్చిన తరువాత తీసుకున్నటువంటి మొదటి వస్తువు ఈ జ్యువెలరీ బాక్స్. అది నా మొదటి జ్ఞాపకం. 2, ఎవరైతే ఈ బాక్స్ నాకు ప్రజెంట్ చేశారో ఆ సార్ ఇప్పుడు లోకంలో లేరు. కానీ ఆయన ఇచ్చినటువంటి వస్తువు మాత్రం నా దగ్గర ఇలాగే శాశ్వతంగా ఉండిపోయిందండి. ఈ బాక్స్ మీరు ఒకసారి గమనిస్తే, దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుందండి. దీన్ని మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీని ముందు కూర్చొని మనం నీట్ గా రెడీ అవ్వడానికి ఈ మిర్రర్ హెల్ప్ చేస్తదండి. 2, ఇక్కడ ఇట్లా 2 కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది, ఇది కొద్దిగా లోతుగా ఉంటుంది. ఇక్కడ అంతా మనం డైలీ యూజ్ చేసుకునే వస్తువులన్నిటిని పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను నా బ్లాక్ బీడ్స్ అన్ని కూడా పెట్టుకున్నాను. అంటే ఇవి నేను రెగ్యులర్ గా మారుస్తూ ఉంటాను. సో అందుకని వీటిని ఇక్కడ పెట్టుకొని ఉంటాను అన్నమాట. ఏదైనా సరే ఇయర్ రింగ్స్ తీసినప్పుడు గాని, లేకపోతే ఫింగర్ రింగ్స్ తీసినప్పుడు గాని మనం ఇక్కడ గాని పెట్టుకుంటే ఈజీగా క్యారీ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇది ఓపెన్ కాదు, అండ్ ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఇలా అన్ని ఇయర్ రింగ్స్ ని పెట్టుకొని ఉన్నానండి. ఇవి ఇట్లా సెక్యూర్ గా బాక్స్ లో ఉండడం వల్ల అస్సలు కలరే పోవండి. మీరు ఒకసారి గమనిస్తే ప్రతి వస్తువు కూడా చాలా నీట్ గా ఉంటుంది. నేను ఇందులో ఇప్పుడు ఇలాంటి బీడ్స్ జ్యువెలరీ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో. నేను ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని డాలర్స్ అన్నిటిని పెట్టుకొని ఉన్నానండి. ఈ డాలర్స్ అన్ని కూడా ఇందులో ఎప్పటి నుంచో పెట్టుంచానండి. కానీ వీటికి అసలు ఎక్కడా కూడా మనకి షైనింగ్ తగ్గదు. చాలా నీట్ గా మంచిగా మనం మెయింటైన్ చేయడానికి ఈ జ్యువెలరీ బాక్స్ హెల్ప్ అవుతుందండి. అండ్ ఇందులో నేను కొన్ని రకాలైన బీడ్స్ కలెక్షన్స్ ని కూడా ఇందులోనే ఉంచాను. ఈ బాక్స్ లో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ మన దగ్గరున్న చైన్స్ అన్నిటిని కూడా నీట్ గా హ్యాంగ్ చేసుకునేదానికి ఇది హెల్ప్ అవుతుందండి. ఇలా ఇక్కడ ఒక హుక్ ఉంటుంది. దీన్ని ఇలా మనం టర్న్ చేసుకున్నప్పుడు దేనికైతే మనం దండం తగిలించుకున్నామో అక్కడి నుంచి దాన్ని తీసుకొని మళ్ళా వాడుకున్న తర్వాత అక్కడ తగిలించుకోవడానికి ఇట్లా వీలుగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతటిని కూడా నేను ఈ విధంగా మెయింటైన్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఇలా తీయడానికి కూడా బాగుంటుందండి. చక్కగా తీసుకోవచ్చు, ఎక్కడ మనకి ఇబ్బందికరంగా అయితే అనిపించదు. ఇది ఈ బాక్స్ తో ఉన్నటువంటి నా జ్ఞాపకాలు. దీంతో నాకు ఇంకొక రకమైన జ్ఞాపకం కూడా ఉందండి. దాన్ని నేను మీకు నా తరువాత వీడియోలో చెప్తాను. దాని విషయం ఏంటంటే, దగ్గర 2005 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు ఈ బాక్స్ ఒక వస్తువుని దాచిపెట్టింది మాకు తెలియకుండా. దాని స్టోరీని నేను మీకు పార్ట్ 2లో చెప్తాను. బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ.